ఫైనల్లీ డే 100 వెరీ నైస్ జర్నీ. డే 1 నా వెయిట్ చెక్ చేసుకుంటే 96.70 వచ్చింది. డే 100 రోజు వెయిట్ చెక్ చేసుకుంటే 87.45 వచ్చింది. సో ఓవరాల్ నేను 9.25 kgs తగ్గిన ఈ 100 డేస్లో. ఈ రిజల్ట్తో నేను హ్యాపీ ఉన్నానా అంటే ఎస్, 100% హ్యాపీ ఉన్నా నేను, నో రిగ్రెట్స్. ఇప్పుడు నేను కంప్లీట్ ఫుల్ స్ట్రిక్ట్ ఉంటే ఈ 9 kgs కాకుండా 15 kgs తగ్గిన నేను. ఇంతకుముందుకు నేను డైట్ చేసినప్పుడు 3 monthsలో 15 kgs తగ్గిన. కాకపోతే లాస్ట్ టైం వెయిట్ డ్రాప్ అయినప్పుడు నేను ఫుల్ స్ట్రిక్ట్ ఉండే, ఏం తినకుండా ఒక స్పెసిఫిక్ ఫుడ్ పెట్టుకొని అవే తినేది. వన్స్ నేను అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత కంప్లీట్ బస్ట్ అవుట్ అయిపోయాను నేను. ఇక ఇష్టం ఉన్నట్టు తినేసాను నేను. సో మళ్ళీ వెయిట్ పెరిగిన. కానీ ఈ జర్నీలో ఆఫ్టర్ 100 days నాకు ఈ పర్టికులర్ ఫుడ్ మిస్ అవుతాననే ఫీలింగ్ ఏం లేదు నాకు. ఎందుకంటే నేను అన్నీ తినుకుంటా తగ్గిన నేను. నాకు నచ్చినట్టు తినుకుంటా, కాకపోతే పోర్షన్ కంట్రోల్ చేసుకొని కొంచెం కొంచెం తినుకుంటా తగ్గిన నేను. ఈ షో అంతా మాకెందుకురా, బిఫోర్ ఆఫ్టర్ ఫోటో అయితే చూసి వెళ్ళిపోతాం మేము అంటే, ఇది డే 1 ఫోటో. డే 100కి ఒక చిన్న వీడియో ప్లే చేస్తా. రిజల్ట్ మీరే చూడొచ్చు. ఈ రిజల్ట్ చూసి జడ్జి చేసేదానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తా. నేను డే 1 కంటే డే 100 రోజు బెటర్ ఉన్నా. అది ఎంత పర్సంటేజ్ బెటర్ ఉన్నా అనేది పక్కన పెడితే డే 1 లాగా డే 100 నేను లేను. అక్కడనే నన్ను నేను గెలిచిన. అంతే, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా, మళ్ళీ బంద్ చేస్తానా, అంతా ఆపేస్తానా అంటే, నేను లాస్ట్ టైం వెయిట్ లాస్ అయినప్పుడు మై లోయెస్ట్ వెయిట్ వాజ్ 78 kgs. ఫస్ట్ అది రీచ్ అవ్వాలి నేను. అంటే ఇంకొక 9 kgs తగ్గాలి మళ్ళీ. అది నా నెక్స్ట్ గోల్. దానికి కూడా వీడియోలు చేస్తానా అంటే లేదు, అసలు ఛాన్సే లేదు. 100 days వీడియోలు చేస్తే చాలా ఈజీ అనుకున్నా, కానీ ఈ డైట్ వర్కౌట్ వీటికంటే ఆ వీడియోలు తీసుకునే చాలా కష్టం. చూస్తా వీక్లీ 1 or 2 ఏమైనా కుదిరితే వీడియో తీస్తా, అంతే. మళ్ళీ కలుద్దాం, బాయ్.